అందరికీ నమస్కారం. ప్రాజెక్టు గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం భూత్పూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. ఇప్పుడు మన చెట్లని మొత్తం నరికేస్తున్నాం. దానివల్ల అడవిలో ఉన్న జంతువులు మొత్తం మన తోటకొస్తున్నాయి. చెట్ల వల్ల మన ఆక్సిజన్ వస్తుంది, పక్షులు బ్రతుకుతున్నాయి. మనకు ఈ గ్రీన్ ఎర్త్ గురించి మన విష్ణు మంచి చక్కటి ప్రోగ్రాం కూడా మనకిచ్చిండు. ఈ పరిసరాల వలన మనకి ఏం జరుగుతుంది అనేది, దానివల్ల ఏం లాభము నష్టమేంటి అనే విషయాలు కూడా మనకు క్షుణ్ణంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పిండు. ఇది కూడా పిల్లలు కూడా చాలా చక్కగా విని కూడా అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వడం నాకు కూడా సంతోషకరంగా ఉంది అని చెప్తున్నాను. అయితే ఇటువంటి ప్రోగ్రాంలు కూడా ప్రతి స్కూల్లో చేస్తే బాగుంటుంది. ప్రతి పిల్లాడు కనీసంగా విష్ణు చెప్పినట్లు పుట్టినరోజు మనం బర్త్డే చేసుకుంటాం, ఏది చేసుకుంటాం, అదేవిధంగా ఒక చెట్టు నాటితే మనకు ఎంతో లాభకం. ఆ చెట్టు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మనకు చెట్టు మనకు నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, పండ్లను ఇస్తుంది, కాయలను ఇస్తుంది, పూలను ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కానీ మన అవన్నీ కూడా మనకు లాభకరమే కదా, లాభమా లేదా? మన అందుకొరకే చెట్టు నాటడం వల్ల మనకు ఎంతో, ఇంకా ముఖ్యంగా వర్షాన్ని, గాలిని, స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్, మనం బ్రతికేదే ఆక్సిజన్ వల్ల. ఇవన్నీ అందుకని కాబట్టి మీరందరూ కూడా మీ బర్త్డే రోజు ప్రతి ఒక్కరు కూడా సరే సంవత్సరం ఒకటే చెట్టు నాటండి. దాన్ని చక్కగా కాపాడండి. కాపాడితే మీకు మంచిగా దాన్ని పెరిగి పెద్ద అయినాక నీకు ఫలితం కూడా ఉంటుంది దానివల్ల. ఈ అవకాశం థ్యాంక్స్ చెప్తాను. సరే. क्लास लगे क्लास खेला ఇలా పెట్టుకోండి, గట్టిగానండి. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, టీచర్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.